హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నానండి. మనం ఎప్పుడు స్వీట్ కార్న్ తీసుకొచ్చుకున్నప్పుడు ఉడకబెట్టుకొని తింటాం. లేదంటే గారెలు వేసుకొని తింటాం కదండీ! ఇలా కాకుండా నేనొకటి మంచిగా స్వీట్ కార్న్‌తో సలాడ్ తయారు చేసి చూపిస్తానండి. ఈ సలాడ్ కోసం ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొచ్చుకొని, దాన్ని గింజలు ఒలిచేసేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పొయ్యి మీద పెట్టేసుకొని ఉడకపెట్టుకున్నానండి. దీనిలో సాల్ట్ కూడా వేసేసుకొని ఉడకపెట్టుకున్నాను. ఇలా ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్‌ని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. చూడండి ఈ స్వీట్ కార్న్ అనేది పూర్తిగా మెత్తగా ఉడకపెట్టకూడదు. అంటే బాయిల్ చేయకూడదు. సెమీ కుక్కుల్లాగా ఇప్పుడు చూడండి గింజ నేను నలిపితే ఎలా ఉందో అలాగా ఉంటే సరిపోతుందండి. ఈ స్వీట్ కార్న్ సలాడ్‌లోకి నేను ఏమేమి తీసుకున్నానంటే రా వెజిటబుల్స్ అనమాట ఇవన్నీ అండి. వీటిల్లోకి నేను ఫస్ట్ ఆహ్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, పుదీనా, మామిడికాయ తురుము తీసుకున్నానండి. అలానే క్యారెట్ తురుము తీసుకున్నాను. ఒక నిమ్మకాయ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి ఈ ఉడకబెట్టుకున్న ఈ స్వీట్ కార్న్స్‌లోకి ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో అవన్నీ వేసేస్తున్నానండి ఒక్కొక్కటిగాను. ఫస్ట్ టమాటాలు వేస్తున్నాను. టమాటాలనేవి చిన్న సైజ్ టమాటాలయితే 2 సరిపోతాయి. కొంచెం మీడియం సైజ్ అయితే 1 సరిపోతుందండి. సన్నగా కట్ చేసుకొని టమాటాలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలని కూడా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలేసుకోవాలండి. ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మనం తినే ఘాటుని బట్టి వేసుకోవాలండి. తర్వాత క్యారెట్ అనేది ఒక క్యారెట్ తీసుకొని దాన్ని కూడా సన్నగా తురుముకొని దాన్ని కూడా వేసుకున్నానండి. అలానే మామిడికాయని కూడా తీసుకున్నాను. మామిడికాయ అనేది మీకు ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఈ మామిడికాయని చెక్కు తీసేసి శుభ్రంగా పీల్ చేసేసి తురుముకున్నానండి గ్రేటర్‌తో. ఆ తర్వాత కొత్తిమీరని కూడా తీసుకున్నాను. కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్నవి. ఇప్పుడు దీనిలోకి ఆల్రెడీ మనం మొక్కజొన్నల్ని ఉడకపెట్టినప్పుడే సాల్ట్ వేసుకున్నాను కాబట్టి దీనికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ అనేది గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర గరం మసాలా లేకపోతే దీని ప్లేస్‌లో మిరియాల పౌడర్ వేసుకోవచ్చు. లేదంటే ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే మొత్తం అన్నీ దీనిలోనే కలిసిపోయి అన్నీ ఉంటాయి కాబట్టి గరం మసాలాలోనే ఇదొక్కటే కొంచెం వేస్తున్నానండి. ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అంతేను. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఏమో కారం వేసుకున్నానండి. కారం అనేది మనం తినే రుచికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అనేది పిండుకున్నాను నేను. ఆల్రెడీ మామిడికాయ తురుమనేది పుల్లగా ఉంటుంది గాబట్టి సరిపోతుందండి. ఇంకొంచెం ఈ నిమ్మకాయ వేయడం వల్ల మొత్తం ఇంకా టేస్ట్ అనేది ఇంకా బా వస్తుంది. ఇవన్నిటిని వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి. ఉప్పు, కారం, గరం మసాలా అవంతా వీటన్నిటికి పట్టాలి బాగా. కలిపేసుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ కార్న్ సలాడ్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని కనుక పొద్దున పూట కానీ, లేదంటే సాయంత్రం పూట కానీ ఒక కప్పు తినేసేసి వెళ్ళామనుకోండి, మన ఆఫీస్ కానీ, స్కూల్స్ కానీ ఎక్కడికైనా గానీ పొట్టనేది నిండుగా ఉంటదండి. ఎక్కువ ఆకలి అనేది కూడా వేయదు మనకి. చాలా అంటే చాలా బాడీకి అన్ని న్యూట్రిషన్స్ ఫుడ్స్ అన్నీ వెళ్తాయండి దీని ద్వారా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ కార్న్ సలాడ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.